హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ జర్నీ విత్ సాంబా. ఈరోజు పక్క విలేజ్ వాళ్ళకి మా విలేజ్ వాళ్ళకి మ్యాచ్ ఉందంటే గ్రౌండ్కి వచ్చేసాం. టాస్ గెలిచి మా టీం బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత మ్యాచ్ ఎలా జరిగింది, ఎవరు బాగా ఆడారు, ఎగ్జైటింగ్ మూమెంట్స్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా టీం అయితే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందుకే ఆ వరుణ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. వెంటనే వర్షం కురిపించాడు. ఇంకా ఇప్పట్లో వర్షం ఆగేలా లేదని వెళ్ళిపోతుంటే వర్షం అయితే ఆగిపోయింది. మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అయిపోయింది. లేదులే లేదులే దిగానా దిగానా ಗೋ ಟು ಟು ಕಿರು ಈಸಿ ಟು ನುಬಾರ ಅಟೆ ಹತ್ರ ಬೋ ಅಟೆ ಹತ್ರ ಬೋ ದ ಬ್ಯಾಟ್ ಬಾಲ್ ఇతను మా టీంలో మనీష్ పాండే లాంటాడు. వెర్రీ అండర్ రేటెడ్ ప్లేయర్. ఒక్క ఛాన్స్ ఇస్తే చుక్కలు చూపడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు ఛాన్స్ ఇవ్వడం లేదని తనకు తానే ప్రమోట్ చేసుకున్నాడు. ఇతను జీటీ టీంకి ఆశీష్ నెహ్రా ఎలానో మా టీంకి అలా అన్నమాట. ఇతను తన దగ్గరికి క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చిన కుర్రవాడికి చెప్పిన మాట మా టీంలో వాళ్ళందరూ ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. అతను ఆ పిల్లవాడికి చెప్పిన మాట, క్రికెట్ ఆడడం అంటే బ్యాట్ పట్టుకొని ఆడడం కాదు, నేను గ్రౌండ్లో తిట్టే తిట్లు భరించడం. ఇవి అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సాయి, చిన్న సాయి. వెర్రీ యానిమేటెడ్ ప్లేయర్. సాయన్న దగ్గరికి వచ్చిన చిన్నపిల్లోడైతే వీడే. ఎవడన్నా టెక్నికల్గా కొడతాడు లేదా బలంగా కొడతాడు. మన చిన్నపిల్లోడు మాత్రం వికెట్ల మధ్య ఎక్కడ పరిగెత్తాలో అని బౌండరీస్ కొడుతూ ఉంటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి మా స్కోర్ 62. 63 స్కోర్ చేస్తే ఆపోజిట్ టీం వాళ్ళు గెలుస్తారు. ఆపోజిట్ టీం వాళ్ళు బ్యాటింగ్ రెడీగా ఉన్నారు. అతనే మన ప్రీమియం బౌలర్ సింగారావు. ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేశాడు. ఇంతలోనే మ్యాచ్ కూడా కంప్లీట్ అయింది. మన అద్భుతమైన బౌలర్లు గొప్పగా వేసి 4 ఓవర్లోనే కొట్టించారు స్కోర్ మొత్తం. ఈ క్రెడిట్ మొత్తం సింగారావు, కేడి అన్న, సాయి వీళ్ళకే ఇవ్వాలి. ఇంతలోనే సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. అపోనెంట్ టీం వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. గెలుతాలే పెట్టు. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. అపోనెంట్ టీం వాళ్ళైతే రెడీగా ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ అయితే క్యాప్చర్ చేయలేకపోయా, బికాస్ నేనైతే ఫీల్డింగ్లోకి వెళ్ళా. ఈలోపు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయింది. టార్గెట్ వచ్చేసి 65. మా టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ముఖ్యంగా ఆశీష్ నెహ్రా అన్నయ్యకి. ఆడవాళ్ళు మళ్ళీ వెనకాల ఎవరు లేరు, అందుకే
నలుగురు బ్యాట్స్మెన్స్ ఉన్నారు నువ్వు ఆగు వెనక వికెట్లు మామయ్య దాడి పెట్టిస్తున్నారు నీ చేత అందుకు ఆర్డర్ పెట్టిన అందరితో వికెట్ అయింది. అవును అదే అనుకుంటారు నోరు ఏం నువ్వు లేపడానికి దాంట్లో ఫ్రీగా నాగమాట దిగుతా అంటుంటారు నాగమాట సరే శ్రీరామును అప్పుడు అవుతా ఉంటున్నాం నీకు అవకాశం వస్తుంది. రాకపోతే ఆ 100కి ఇంకో 100 బాగుంటే ఉంటే సాయంత్రం తిరిగిపోయి మన సాయన్న అయితే కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. ఆపోజిట్ టీం కెప్టెన్ అయితే రిక్కీ పాంటిన్ లాంటాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు ఫీల్డింగ్. చూద్దాం మరి ఈ బ్యాటిల్లో ఆశీష్ నెహ్రానా లేదా రిక్కీ పాంటినా అని. ఛాన్స్ మార్చలేదమ్మా ఛాన్స్ మార్చ బాల్ అయితే వైడ్ అని ఆర్గ్యూ చేస్తున్నాడు. అబద్ధాన్ని కూడా నిజం చేయడం క్రికెట్లో ఒక ఆర్ట్. మీరైతే కామెంట్ చేయండి గైస్, వైడా బాల్ అని. సక్సెస్ఫుల్గా సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయాం. నాకు తెలియలేదు. నేను 200 అంటే అయ్యో 300 ఈ 200 అన్నాడు. 500 ఏమది 500 మ్యాచ్ తో 200 అనుకోండి 500 పోగొట్టిండు. తప్పిందంటే ఇక్కడికి మ్యాచ్కి రావటం నెక్స్ట్ మ్యాచ్ 100 వద్దు ఇచ్చి అంటే నువ్వేమో 100 వద్దు ఈ మ్యాచ్ అంట. క్యాప్టెన్ తీసు మొమెంట్స్ అన్నా సానా నీ బ్యాటింగ్ పట్టుకోవడం అన్నా. క్రికెట్ మ్యాచెస్ అన్నాక కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. సో ఫైనల్లీ వీ లవ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఎన్ ఎమోషన్. నీ చేయాలి ఉంటే చెప్పను అక్కడికి అలా చెల్లేస్తుంది లేకపోతే మా మొట్ట మినిస్టర్ ఆయన ఒప్పుకుంటూ మన మర్చెంట్ బాల్ వాళ్ళకే ఇవ్వాలి కానీ ఆడరా పెట్టిన అన్న అంట కదా నేనంటే ఏదో. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ జర్నీ విత్ సాంబా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాధపడ మాకు రసింగా, ఏదో రోజు గొప్ప బౌలర్ అవుతాను. అవుతావు.